ఓం నమస్కారం అండి. నేను శాస్త్రీయ మునగాల ఎనిమిది పరిచయం డాక్టర్ వెంకటాచ చాగంటి గారు. నమస్కారం సార్. ఓం నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం అండి. చెప్పండి శాస్త్రి గారు. సార్ మీరు మొన్న ఒక వీడియో చేశారు కదా. అంటే ఆ, రాముల వారు మాంసం తిన్నారు అని చెప్పి చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తుంటుంటే దాని సంబంధించి మీరు ఒక వీడియో చేశారు, గుర్తుందా మీకు? గుర్తుంది, ఎందుకు గుర్తుండలేదు? గుర్తుంది ఆ, సార్. అయితే ఆ ఆ దానికి సంబంధించి ఎక్స్టెన్షన్ గా ఒక ఆయన ఉన్నాడు అన్నమాట. ఆయన మరి ఆయన శిష్యుడో మరి ఎవరో కానీ, రామచంద్రరావు తల్లాప్రగడ అని చెప్పి. ఉమ్, 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 ఓకే. ఉమ్, ఇతను ఆ, ఆ, రెండు శ్లోకాలు పంపించాడు అనమాట. ఉమ్. ఇవేంటంటే ఆ, రెండు అరణ్యకాండ అనుకుంటా ఇది. అవును, రండి, మీరు నాకు పంపించారుగా. ఉమ్, ఆ ఉమ్. 220 అరణ్యకాండ రెండో చాప్టరు 52. సరగా. 52 సర్గా 108వ శ్లోకం 102వ శ్లోకం ఒకటి. ఉమ్. అట్లాగే 256 34 అన్నమాట. అది రెండు టూ అంటే అరణ్యకాండ అనమాట. అదే అరణ్యకాండ. అరణ్యకాండ 52 సర్గా 102 శ్లోకము, అట్లాగే 56 సర్గా 34 శ్లోకం అనమాట. సో ఆయన దీని రాశాడు కూడా, ఆయన ఎక్స్ప్లెనేషన్ ఏదో రాశాడు కదా దానిలో. ఆయన ఎక్స్ప్లెనేషన్ రాసి పంపించాడు అనమాట. అందులో అట్లా క్లియర్గా ఉందని. అంటే నాకు మీరు ఇంత క్లియర్గా మొన్న చెప్పిన తర్వాత కూడాను ఆయన అట్లా రాస్తున్నాడు అని అంటే, ఇందులో ఏమైనా తప్పు ఉండుండొచ్చా ఏమిటో వాళ్ళు ఆలోచించలేదా ఏమిటో నాకు అర్థం కాలేదు. బట్ ఎనీవే ఆయన పంపించాడు కాబట్టి మనం దీన్ని ఇది మళ్ళీ చేద్దాము. యా, అయితే నేను విశ్లేషిద్దాం. నేను ఆ క్వశ్చన్స్ నేను అడుగుతున్నట్టు, లేకపోతే మీరు ఏమైనా అడిగినా కూడా నేను ఆయన తరఫున వకాల్తా తీసుకొని మిమ్మల్ని అడుగుతున్నట్టు చేస్తాను సార్. మీరు చేసే పనే కదా, ఎప్పుడు ఎవరి తరఫున ఒక అల్తా తీసుకుంటే తప్పదు కదా. సో, యా. యా యా, తప్పకుండా శాస్త్రి గారు, అలానే చేద్దాము. ఇప్పుడు యా. విశేషం ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ జ్ఞాపకం పెట్టుకోవాలి, రామాయణం మొదటి నుంచి ఆ, రాముడు గుహుడి దగ్గరకు వచ్చేదాకా ఒక సెట్ అనుకోండి. గుహుడి దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఆ, ఆ, అయోధ్యకు రావడం ఇంకొక సెట్. దీని ఉమ్. మొత్తం దానిలోనూ ఆయన ఎప్పుడైతే దశరథ మహారాజ్ ఆజ్ఞాపించాడో అక్కడి నుంచి ఆయన నార వస్త్రాలు కట్టుకొని రావటము, గుహుడి దగ్గర రావటం. సో గుహుడి దగ్గరకు వచ్చినప్పుడు అయోధ్యకాండలో 50వ సర్గలో 39వ శ్లోకంలో గుహుడు భక్ష్యాలు భోజ్యాలు ఇచ్చాడని చెప్పాను నేను. వాటి అవును, అవును. ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను, భక్ష్యం అంటే ఏంటి, భోజ్యం అంటే ఏంటని. సో ఈయన తర్వాత అప్పుడు రాములు వారు ఏమన్నారంటే 44వ శ్లోకంలో ఆయన క్లియర్గా చెప్పాడు, బాబు ఉమ్. నాయన, నేను నార బట్టలు కట్టుకుని ఇట్లా బార్క్ ఆఫ్ ద స్కిన్, డీర్ స్కిన్ కట్టుకొని తిరుగుతాను. నేను ఒక రూట్స్ అండ్ ఫ్రూట్స్ 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 రెండే అవును. తింటాను, ఇంకేమి తినను అని చెప్పి స్పష్టంగా చెప్పాడు. అవును. చెప్పిన తర్వాత ఇంకా నేను ఈ వనవాసం ఉన్నంతసేపు అవే తింటాను, ఈ భక్షాలు భోజ్యాలు కూడా తినను అని చెప్పేశాడు. అవును. చెప్పిన తర్వాత ఇక తినను అన్నాక రాములు వారు తిన్నారు మధ్యలో మాంసం అని అంటే, అన్నవాడినన్నా మనం తిట్టాలి, లేదా రాములు వారినన్నా మనం తిట్టాలి, తిట్టాలి. ఎవరినో ఎగ్జాక్ట్లీ. ఒకళ్ళని. అవును. అవునా కదా? ఇప్పుడు రాములు వారు ధర్మపరుడు, క్షత్రియుడు, ధర్మపరుడు, ఎవ్రీథింగ్ ఆయన. ఆయన సత్యవాక్ పరిపాలకుడు. ఒక్క సార్ మాట, ఒక్క బాణం, ఒక్క భార్య, ఇవి ఆయన లెక్క. రామో విగ్రహవాన్ ధర్మ అన్నప్పుడు మరి ఇంక ఇది చేస్తే ఇంక ఈ ధర్మం ఎక్కడిది సార్? అది అందుకని ఇప్పుడు ఆయన అంటే ఇప్పుడు మాంసం తినడం కరెక్టా తప్ప పక్కన పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట ఎగ్జాక్ట్ తప్పడం అయితే మాట. తప్పే కదా. ఎగ్జాక్ట్లీ అదే సో అంటున్నాను, అదే అంటున్నాను. గుడికి చెప్పాడు, బాబు నేను ఇట్లా ఓవు తీసుకున్నాను, ఇట్లా నా ప్రతిజ్ఞ తీసుకున్నాను, నేను చెయ్యను అన్నాడు. నేను పంచభక్ష పరమాణాలతో భోజనాలు చెయ్యకూడదు, నేను నేను సిటీలోకి కూడా ఎంటర్ కాకూడదు అన్నాడు. ఏ అవును, గ్రామంలోకి కూడా ఎంటర్ కాదు, చుట్టుపక్కల నుంచి వెళ్తూ ఉండాలి తప్పితే, అడవిలోంచి వెళ్ళాలి తప్పితే ఇంకెక్కడి నుంచి వెళ్ళకూడదు అని చెప్పేశాడు ఆయన. అవును, అవును. నగరాల్లోంచి వెళ్ళకూడదని చెప్పాడు ఆయన, స్పష్టంగా చెప్పాడు. ఉమ్. నగరాలకి గ్రామాలకి ఒక డిఫరెన్స్ ఉంది శాస్త్రి గారు, అది తర్వాత చెప్పుకుందాం. ప్రస్తుతం అయితే ఇక్కడికి వెళ్దాం మనం, ఓకేనా? సో ఎస్ మీరు సార్. పంపించింది నేను చూపిస్తాను మొట్టమొదట, సో దట్ ఎస్ సార్. చూసే వాళ్ళందరికీ అర్థం అవుతుంది ఏమిటిది అని. మీకు ఈ లోపల ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ప్రస్తుతానికి అయితే ఏం లేవు సార్. ఉమ్, సరే అయితే మనం దానికి వెళ్దాము, ఫస్ట్ మాట్లాడుకుందాము. యా. ఈయన పేరే ఉన్నారు, తెల్లాప్రగడ ప్రభాకర్ రా- రావా? రామచంద్రరావు. రామచంద్రరావు, ఓకే. శాస్త్రి గారు కనిపిస్తోందా? కనిపిస్తాను సార్. ఇదే కదా మీరు పంపించింది నాకు? అవును సార్, అవును సార్. ఆ, మీరు రాముడు మాంసం తిన్నాడా అన్న విషయమై చేసిన వీడియోలు చూశాను,
మీరు ఉటంకించిన శ్లోకాలు గుహుడితో రాముని సంభాషణ గురించి, కానీ చాగంటి కోటేశ్వర గారు చెప్పినవి వేరే. వాటిని ఐఐటి వారు వాల్మీకి రామాయణం నుంచి ప్రామాణికంగా తీసుకున్నారు కనుక గ్రహించి జతపరుస్తున్నాను. ఈ శ్లోకాలపైన ముఖ్యంగా శ్లోకాలు 2:52, 102, 2:56, 34 మీ వ్యాఖ్య ఏమిటో చెప్పండి. ఈ శ్లోకాలు ప్రక్షిప్తం అని రుజువు చేస్తే అందరూ తప్పక స్వీకరిస్తారు. నిజానికి మాకు కావాల్సింది కూడా ఆ నిరూపణే. స్వస్తి అని చెప్పి ఆ రెండు శ్లోకాలు పెట్టాడు. తౌ తత్ర హత్వా చతురో మహామృగాన్, ఇక్కడ ఇదొక శ్లోకము. అవును. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆ, అదే అదే. 34 కదా. అవును. ఇది ఇది ఎక్కడో ఉంది దీనికి. ఇక్కడ అక్కడే సార్. ఆ, వైశ్వ. ఈ రెండు కలిసిపోయినట్టున్నాయి. వనైర్ అదే. మాలై, ఇది వనైర్ మాలై ఫలై రూపై. ఇది ఈ ఈ శ్లోకం. ఈ రెండు గుర్తుపెట్టుకోండి శాస్త్రి గారు. అవును వీటిని సార్. ఆయన ఏవో అర్థాలు రాసి పంపించాడు. ఒకటేమో ఇక్కడ ప్యూర్ మీట్, మేధ్యం అంటే ప్యూర్ మీట్ అన్నాడు. మీకు అవును. అర్థమైంది? ఇక్కడే కదా ప్రాబ్లం అంతా, మేధ్యం అంటే ప్యూర్ మీట్ అని. అవును. ఓకే, అవును. తర్వాత ఇక్కడేమన్నాడంటే మాంసైహి, ఇగో మాంసైహి విత్ వెనిజన్. ఉమ్, వెనిజన్ అంటే మీట్ అనమాట అది. ఓకే, ఉమ్, ఈ ఉమ్. రెండింటిని ఆయన చెప్పుకొచ్చాడు. ఇప్పుడు మనము దీని మీద మాట్లాడుకుందాం శాస్త్రి గారు, ఓకేనా? ఎస్ ఓకే. సార్. సో మీ లెట్స్. మీరు మీరు మాట్లాడే లోపల నాకు ఒకటి చిన్నది చెప్పాలని ఉంది సార్. మీరు ఒకసారి చెప్తూ మీట్ అంటే వీళ్ళు ఎప్పుడూ కూడాను ఒక డీర్దో లివింగ్ యానిమల్దే అనుకుంటుంటారు. మీ ఏ ఫ్రూట్ దైనా కూడా తీసుకుంటే అది లోపల ఉన్నది కూడా మీట్ కిందకే లెక్క వస్తుంది. అది గుజ్జు, మి- గుజ్జుని, గుజ్జు. గుజ్జుని. ఏదైతే ఫ్యాట్ ఉంటుందో అదనమాట. హలో హలో. శాస్త్రి గారు. అవును సార్, నాకు వినిపిస్తాను సార్. అదే, సడన్ గా ఫ్రీజ్ అయ్యారు. ఫ్యాట్ ఉంటుందిగా, ఫ్రూట్ లోని ఫ్యాట్ ఉంటుందిగా అదనమాట. సరే, అవును. ఇప్పుడు అదే. చూద్దాం ఆయన చెప్పిన 2:52, 102 అంతేనా? అవును సార్. ఫస్ట్ అది చూద్దాం మనం, ఓకేనా శాస్త్రి గారు? ఎస్ సార్. సో 2:52 ఎక్కడిది? 2:52 ఇది 2:52, 102 ఇదే కదా. అవును సార్. ఓకే. సో తౌ తత్ర హత్వా చతురః మహామృగాన్ ఇదే కదా. అవును సార్. ఆ, సో ఈ మహామృగాన్ దీన్ని దీన్ని ఇప్పుడు చంపాడని చెప్తున్నాడు ఆయన, అవునా? సో అవును సార్. ఒక్క నిమిషం ఉండండి. యా, యా. సో ఇప్పుడు దీనికి ఆయన ఇక్కడ దీనిలో ఇచ్చిన అర్థం ఏంటో చూడండి స్పష్టంగా. వాల్మీకి రామాయణం .net లో ఇది. ఉమ్, హ్యావింగ్ కిల్డ్ దేర్ 4 వరాహం, రిష్యం, తర్వాత యా పృక్షం అండ్ మహారురు. ఇది 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 పృష్ట పృషిత పృషిత అని అనమాట. సో ఇది మహారురు. ద 4 ప్రిన్సిపల్ స్పీసీస్ ఆఫ్ డీర్ ఆదాయ అండ్ టేకింగ్ త్వరితం క్విక్లీ మేధ్యాం ద పోర్షన్స్ దట్ వర్ ప్యూర్ అన్నాడు. అర్థమైందా? ద మీట్ అనకుండా ద పోర్షన్స్ దట్ వర్ ప్యూర్. ఓకే. సో ద రామ అండ్ లక్ష్మణ బీయింగ్ హంగ్రీ యాజ్ దేర్ వర్ రీచ్డ్ ఏ ట్రీ టు టేక్ రెస్ట్. టు టు ఈట్ అనలేదు, టు టేక్ అవును. రెస్ట్. ఓకే, ఇన్ ద ఉమ్, ఈవినింగ్. ఇది సరిపోయింది ఎక్కడికి? ఉమ్, ఆ, చెప్తాను దానికి తర్వాత. ఇది ఇక్కడతో మనకి అయోధ్యకాండలో ఈ ఈ చాప్టర్ సమాప్తం అయిపోయింది, అవునా? ఉమ్. ఈ పర్టికులర్ సర్గ. అయితే ఇప్పుడు దీనిలో వచ్చింది ఏంటంటే మేధ్యం అంటే పోర్షన్స్ దట్ వర్ ప్యూర్. శాస్త్రి గారు చెప్పండి, డీర్లో ప్యూర్ పోర్షన్ ఏంటి శాస్త్రి గారు? అదే నాకు అర్థం కాలేదు. నేను చెప్తా కదా, దాని సమాధానం నేను చెప్తాను నేను. ఆ, వీళ్ళందరికీ తెలియంది, వీళ్ళందరూ మీట్ అనుకోవడము ఎంత ప్రమాదకరమైన సిచ్యువేషన్లో పడ్డామంటే, అసలు వీళ్ళెవ్వరు యజ్ఞ యాగాదులు చేసిన వాళ్ళు కాదు, చేయించిన వాళ్ళు కాదు. ఓకే, నేను చెప్తా, అది ఏంటో కూడా చెప్తాను నేను మీకు. ఓకే, ఫస్ట్ ఇక్కడికి వెళ్దాం శాస్త్రి గారు, మళ్ళీ వెళ్ళి మాట్లాడదాం. ఇప్పుడు ఇక్కడ వాల్మీకి రామాయణంకి గుహుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు ఇక్కడ క్లియర్గా. ఏమని ఉమ్, అన్నాడు? ఆ, ఇదంతా 44, 48, యా 44. Know me as under a vow to be an ascetic, wearing the robes of a bark and deer skin, and by piety. I am determined to live in the forest by eating roots and fruits only. ఇదే కదా నేను లాస్ట్ టైం చెప్పింది శాస్త్రి గారు. అవును సార్. అవును సార్. దీనిలో మీరు స్పష్టంగా చూడండి, రాముడు చెప్తున్నాడు బై వేరింగ్ ద రోబ్స్ ఆఫ్ బార్క్ అండ్ డీర్ స్కిన్.
మీకు అర్థమైంది డీర్ స్కిన్ అని. అవును, అవును, రాముడు అక్కడ నాలుగు నాలుగు డీర్స్ని చంపాడు. అవును సార్. ఓకే, నాలుగు రకాల డీర్స్ని ఉమ్. ప్యూర్ పోర్షన్ తీసుకున్నాడని చెప్పాడు. అంటే డీ ఇప్పుడు స్కిన్ అనమాట. ఆ, అది బాగా చెప్పారు శాస్త్రి గారు. మనం యజ్ఞోపవీత ధారణ అప్పుడు మీకు చిన్నప్పుడు జ్ఞాపకం ఉండి ఉంటుంది. డీర్ అవును, స్కిన్ చిన్న ముక్క తీసి పెడతారు, అవును, పెడతారు. అవును, 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 యజ్ఞోపవీతాన్ని పెడతారు అన్నమాట. సో అవును. ఇది పవిత్రం అంటారు దాన్ని. ఓ, ఓకే. సో దేర్ ఫార్ అది ఎందుకంటే డీర్ స్కిన్ మీద కూర్చొని తపస్సు చేస్తారు, ఉమ్. పవిత్రం అని చెప్పి. మీకు అర్థమైందా శాస్త్రి గారు? అవును సార్, అవును. అలానే రెండో పవిత్రం ఉంది డీర్స్లో. వాటికి ఉమ్. మనకి కస్తూరి జింకలు అని ఉంటాయి. అవును, చెప్పారు, వాటికి చెప్పారు మీరు. వాటికి బొడ్డులో ఏమొస్తుందంటే బ్రహ్మాండమైన స్మెల్ వచ్చి ఒక మెటీరియల్ ఫ్యాట్ ప్రొడ్యూస్ అవుతుంది. అవును. దాన్ని పట్టుకోవాలంటే దొరకదు. ఉమ్. ఆ స్మెల్ ఎంత ఎంత సుగంధం అంటే ప్రపంచానికి చాలా మేలు చేస్తుంది అనమాట. ఉమ్. దానికోసం ఆ జింకల్ని వేటాడి కానీ పట్టుకొని కానీ అవి తీస్తారు. ఓ. సో అది దొరకకపోతే చచ్చిపోతాయి. ఉమ్. బాణం కొడితే చచ్చిపోతాయి అంతే. ఆ. సో దొరకవు ఇంక అంతే. అర్థమైందా? సో మీరు ఖచ్చితంగా దాన్ని పట్టుకోవాలంటే యజ్ఞ యాగాదుల్లో అది వాడతారు. ఉమ్. సో దేర్ ఫోర్ ఆ పర్టికులర్ సెంటెడ్ వన్ జనరల్గా స్పెషలిస్టులు పట్టుకుంటారు వాటిని. పట్టుకొని ఆ బొడ్లోంచి తీస్తారు, వాటిని వదిలేస్తారు. ఓ. ఓ, సో ఓకే. ఇది ఈ డీర్ స్కిన్ ఏంటంటే డీర్స్ని చచ్చిపోయినప్పుడు కానీ ఓల్డ్ అయినప్పుడు కానీ వాటిని తీసేస్తారు, స్కిన్ తీస్తారు, తీసి వీటిని ఇట్లా ఋషులకి వాళ్ళకి ఇస్తారు. వాటి వేసుకొని తపస్సు చేయడానికి యజ్ఞయాగాదుల్లో వాడతారు వాటిని. ఉమ్. ఓకే, ఇప్పుడు రాముడు వనవాసంకి వచ్చినప్పుడు మనలాగా ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు రెండు పెద్ద పెద్ద బ్యాగులు తీసుకొని వెళ్ళలేదు ఆయన. మీకు అవును, అర్థమైందా శాస్త్రి గారు? ఈ అవును, డీర్ అవును. స్కిన్నే వాళ్ళు వాడతారు. ఉమ్. మీరు అక్కడ ఆ శ్లోకంలో ఎక్కడన్నా మాంసం తిన్నాడు అని కానీ ఎక్కడన్నా ఒక సెంటెన్స్ అన్న ఉందా? లేదు సార్. మళ్ళీ చూపిస్తాను నేను, ఎందుకంటే చాలా మందికి వెళ్ళి చూడాలి రామాయణం, వాల్మీకి రామాయణం .netకి వెళ్తే వాళ్ళకి అది కనిపిస్తుంది. సో ఉమ్. ఇక్కడ వాడు క్లియర్గా చెప్పింది హ్యావింగ్ హంటెడ్ త్రీ దేర్ ఫర్ ఫోర్ డీర్, నేమ్లీ వరాహ, రిష్య, ప్రిసాత, ప్రశ్న. ఇది పృష్ట, ప్రు రావాలి పృష్ట, అండ్ మహారురు. ఓకే, ఇది మహారురు, ఇది నాలుగోది అనమాట. ఓకే, సో అండ్ ద ఫోర్ ప్రిన్సిపల్ స్పీసీస్ ఆఫ్ డీర్ అండ్ టేకింగ్ క్విక్లీ ద పోర్షన్స్ దట్ వర్ ప్యూర్ బీయింగ్ హంగ్రీ యాజ్ దే వర్, రామ అండ్ లక్ష్మణ రీచ్డ్ ఎ ట్రీ టు టేక్ రెస్ట్ ఇన్ ద ఈవినింగ్, టు టేక్ రెస్ట్. అయితే మీరు అనొచ్చు అక్కడికి వెళ్ళి తినుండొచ్చు కదంటే, వాళ్ళు ఆకలేసిన నీళ్లు తాగారు తప్పితే ఇంకేం తినలేదు. దానికి కూడా నేను ప్రూఫ్ ఇస్తా చూడండి. ఇక్కడ ఆ, ఎక్కడ ఇచ్చాడు అది దాన్ని, 48, 48, 30, 48, యా 48. Okay. Having worshipped the evening twilight appearing in the west with an upper garment made of bark on his person, Rama then took for food only water brought by Lakshmana himself. ఇది ఎక్కడిది నేను చెప్పేది? ఈ 44 శ్లోకంలో ఈయన వీళ్ళకి చెప్పి, గుహుడికి చెప్పి ఐఎమ్ అవును. డిటర్మైన్ టు లివ్ ఇన్ ద ఫారెస్ట్ అని చెప్పిన తర్వాత ఇంక నాలుగో శ్లోకంలోనే ఆ రోజు ఈవినింగే గుహుడి దగ్గర అవును. అంత ఫుడ్ ఉంటే తినకుండా నీళ్లు మాత్రమే తాగాడండి మనిషి. వీళ్ళకి అవును సార్. శాస్త్రి గారు మీకు అర్థమవుతుందా శాస్త్రి గారు? ఆయన అక్కడ గుహుడి దగ్గర ఉండి అంత మంచి మెటీరియల్ వస్తే రిజెక్ట్ చేసి, లేదు నేను దుంపకూరలు పళ్ళే తినాలన్న వ్యక్తి ఆ రోజు సాయంకాలము కేవలం నీళ్లు తాగి పడుకున్నారు శాస్త్రి గారు. అవును, ఆ అవును. మహానుభావుడు రాముని పట్టుకొని వీళ్ళు దుర్మార్గంగా మాంసం తిన్నారని చెప్పి అంటగట్టడం, దానికి బ్రాహ్మణులే అలా చెప్పడం అన్నది చాలా చండాలంగా ఉందండి. నా 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 బాధల్లో కూడా అదే సార్. ఇందా అంటే నేను పేర్లు చెప్పను కానీ బట్ నాకు మధ్యాహ్నం వచ్చింది, మీకు పంపించాను కూడా కదా. యా, యా. అది సరే, అది ఆ, మళ్ళీ మాట్లాడదాం. లెట్స్ నాట్ కన్ఫ్యూజ్ పీపుల్. సో యా. ఇప్పుడు నేను చెప్పేది ఇప్పుడు స్పష్టత వచ్చిందా శాస్త్రి గారు? అవును, గుహుడి దగ్గర ఉండి ఆ రోజు రాత్రి కేవలం నీళ్లు తాగి పడుకున్నాడు, అంత ఫుడ్ మెటీరియల్ ఉన్నా కానీ. అవును, అవును, ఆకలితో ఉండి కూడా కేవలం నీళ్లు తాగి పడుకున్నాడు శ్రీరామచంద్రుడు. అవును. ఇప్పుడు ఆయన పోయి మాంసం తిన్నాడు అంటే మీరు నమ్ముతారా శాస్త్రి గారు? ఆ, ఆకలేసి
ఏది సీతమ్మ వారు ఆకలిగా ఉందంటే ఆయన పోయి మాంసాన్ని తీసుకొచ్చి ఇచ్చాడని చెప్పడం ఎంత దుర్మార్గం శాస్త్రి గారు. చాలా అది. చాలా. సో ఇప్పుడు ఇది అర్థమైపోయింది మీకు. సో ఇది మీకు చెప్పాను నేను. తతౌ ఇది కూడా చెప్పేశాను నేను. ఇప్పుడు మేధ్యం అంటే ఏంటి తెలుసు మీకు, అర్థమైంది కదా. ఓకే, ద పోర్షన్స్ దట్ వర్ ప్యూర్. ఓకే, అవును. ద పోర్షన్స్ దట్ వర్ ప్యూర్ అనేది ఇది అర్థం అనమాట. ఓకేనా. ఉమ్, సో ఉమ్, మాంసం కానే కాదు, అవును. గుర్తుపెట్టేసుకోండి. ఓకే, ఇది అయిపోయింది. మీ రెండో ఉమ్. శ్లోకం నంబర్ చెప్పండి శాస్త్రి గారు. మీరు చెప్పింది ఏంటంటే అయోధ్యకాండ 56వ సర్గ 34వ శ్లోకం. నేను చూపిస్తా కదా. అవును. 56 సరిగా 34 శ్లోకం. అవును. అది ఇక్కడ తీసి పెట్టాను, రెడీగా అన్ని పెట్టాను. ఇది ఉమ్, ఇది 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34 ఇదే కదా. 34 ఇదేనా. అదే వన్ యోర్ మాలై అవును. కదా. అదే 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 ఫలైర్ అదే. మూలే ఇది దీనిలో ఇక్కడ వస్తుంది చూడండి. ఇది చాలా ట్రిక్కిష్ అన్నమాట. ఇది చూడండి చక్కగా. ఇగో వనైర్ మాలై. దీన్ని నేను ఇక్కడ తెలుగులో కూడా తీసి పెట్టాను. ఇక్కడ తీయలేదా. సరే. సో ప్రస్తుతం అయితే ఇక్కడ ఉంది. తెలుగులో మీరు చదివితే మీ అందరికీ అర్థమవుతుందేమో అని పెడతాను నేను దాన్ని. సో దాట్ 56 56. ఓకే. 56లో 34. 34 అన్నారు కదా. అవును సార్. ఉమ్, ఇది అవును. వనైర్ మాలై ఫలైర్ ఏంటండి, కొద్దిగా మ్యాక్సిమైజ్ చేద్దాం ఉండండి. ఆ, ఫలైర్ మూలై పక్వైర్ మాంసైర్యాథా విధి. అంటే ఇక్కడ ఏంటంటే మాంసై. ఓకే, యథావిధి అని ఉండాలి. ఓకే. ఓకే. సో అదే ఇక్కడ రాస్తాడు చూడండి. వనై మాలై అండ్ ఫలై మూలై పక్వై మాంసై అద్భి వేదోక్త అని, అంటే అద్భి వేరే పదం అక్కడి నుంచి అక్కడ పెట్టాడు. సో ఉమ్, ఏదైతే మొత్తానికైతే ఇక్కడ మాంసై వచ్చింది కదా శాస్త్రి గారు. అవును సార్. ఓకే. విత్ వెనిజన్. వెనిజన్ అంటే మాంసం అనమాట ఇక్కడ. ఓకే. ఉమ్, ఏదైనా జంతువు నుంచి తీసిన మాంసం. బాగుంది. సో మాంసైహి అని రాంగ్ అని వీళ్ళందరూ అది అనుకున్నారు. సో దానికంటే ముందర ఏమేమి ఇచ్చాడండి. వనైహి మాలైహి అంటే ఫారెస్ట్ నుంచి తీసుకున్న గార్లాండ్స్. అవును. ఫలైహి అంటే ఫ్రూట్స్. ఉమ్, మాలైహి మూలైహి అంటే రూట్స్. ఫ్రూట్స్. రూట్స్ ఏవైతే రాముడు చెప్పాడో అవే. అవును. ఓకే. అవును. పక్వైహి వెల్ కుక్డ్. మాంసైహి ఇది ఎప్పుడంటే గృహప్రవేశం చేస్తున్నప్పుడు. అయితే మాంసైకి మాంసం వండాడు కదండి అంటే మాంస శబ్దం శాస్త్రి గారు జాగ్రత్తగా చెప్తున్న వినండి. మాంస శబ్దము నపుంసక లింగము. ఉమ్, ఓకే. అది త్రిలింగాల్లో వస్తుంది అనుకున్నా కానీ పర్వాలేదు, నష్టం లేదు. మాంసైహి. మాంసైహి అంటే బహువచనం. ఉమ్, మాంసాలు మాంసము ఏది కరెక్ట్. మాంసము. మాంసాలు ఉండదు. అవును. రకరకాల మాంసాలు వండాడు అంటే అది వేరు. ఉమ్, ఓకే. ఇక్కడ మాంసైహి అన్నప్పుడు అదే మినుములు. ఉమ్, అడవిలో దొరికే మినుములు లేక తెలలు, ఈ రెండింటినే మాంసైహి అంట. ఓ. ఉమ్. ఎందుకంటే హై ప్రోటీన్ ఉంటుంది అందులో. ఓకే. సో దాన్ని మాంసైహి అంటే మినుములు ప్లూరలే ఉంటుంది కానీ మినుము ఒక మినుము వండాడు అనరు. అవును. అవును. తిలలు అంటారు, తిల వండాడు అనరు. అవును. అవును. అవునా. సో ఇది మాంసైహి. తిలలు ఉమ్, కానీ మినుములు కానీ వండాడు, ఎందుకంటే అడవిలో దొరుకుతాయి, అవును. అవును. బాగా దొరుకుతాయి. సో ఇవి వండాడు అని చెప్తున్నాడు. ఎందుకంటే ఉమ్, ఎప్పుడు యజ్ఞం అంటే యాక్చువల్గా వండడం దేనికంటే గృహప్రవేశం చేసే ముందు యజ్ఞం చేస్తారు. చూడండి అక్కడ ఇచ్చాడు. ఉమ్. ఇక్కడ ఇచ్చాడు చూడండి. దర్భైష్ట సుసమితస్కై ఇది ఇక్కడ ఇచ్చాడు. భూతాన్ని త్వరిత్వ తదా శుభం సాలం. ఇక్కడ ఇచ్చాడు లక్ష్మం. ఇప్పుడు అక్కడ మీరు మాంసాహి అని చోట నేను మాంసం అనేది ఎందుకు తీసుకోకూడదు సార్? ఏది మాంసం మాంసైహి ప్లూరల్ సార్ అది. మాంసైహి ప్లూరల్ అక్కడ. ప్లస్ అక్కడ వండుతున్నవేంటి మీకు.
రూట్స్, ఫ్రూట్స్. ఉమ్, ఫ్రూట్స్తో మినుములు వండుతారు కానీ ఎవడు దీంతో వండడు. ఓకే, ఒకటి నంబర్ వన్. ప్లస్ అది నేను చెప్పే కదా, మాంసైహి అనేది ప్లూరల్స్ ఫామ్. ఉమ్, శాస్త్రి గారు మాంసం వండాడు వేరు, మాంసైహి ప్లూరల్. ఓకే. ఉమ్. ఓకే, ఉండండి ఒకసారి, ఇక్కడ ఇంకోటి మిస్ అయ్యి జపయిస్తా. తౌ తర్పయిత్వా భూతాని రాఘవౌ సహ సీతయా. తౌ అంటే ఇద్దరు, అవును. ఎవరు? రామలక్ష్మణులు. అవును. తర్పయిత్వా, తర్పణం ఇచ్చిన తర్వాత, తర్పణము అంటేనే మనకి యజ్ఞం అన్నమాట. యజ్ఞం. ఓకే. అవును. అవును. సో భూతాని రాఘవౌ సహ సీతయా తదా వివసతు అంటే ప్రవేశించారు. ఉమ్. శాలాం సుశుభాం శుభలక్షణౌ. అర్థమైందా శాస్త్రి గారు? అవును సార్. అవును సార్. సో వాళ్ళు ముగ్గురు ప్రవేశించారు. సో తర్పయిత్వా, ఎక్కడిచ్చాడు ఇక్కడ తర్పయిత్వా? ఇక్కడ తర్పయిత్వా ఆఫ్టర్ ప్రొపీషియేటింగ్. అర్థమైందా శాస్త్రి గారు? ఉమ్. ప్రొపీషియేటింగ్, దెన్ శుభం. అయితే దేంతో ప్రొపీషియేట్ చేశారు చూడండి. వేదోక్తై, అదే అదే శ్లోకం 34 నుంచి చెప్తున్నాను. అదే అదే. వేదోక్తై. ఓకే, వేదోక్తై అంటే ఏంటి? ఎక్స్పౌండెడ్ ఇన్ వేదాస్. ఉమ్. ఎలా చెప్పాడో వేదయుక్తంగా చేశారు అన్నాడు. అదే. వేదంలో మాంసం ఇవ్వమని ఎక్కడా లేదు. అవును. సో ఈ రెండు కారణాలుగా మాంసైహి, మళ్ళీ వేదోక్తంగా అని చెప్పిన చోట ఈ రెండిటి కారణంగా తీసుకొని తర్పయిత్వ, యజ్ఞము అని తీసుకున్న తర్వాత మనం మాంసం వేశాడని చెప్పడం అనేది భూత పదం అవుతుంది. అవును. అవును. అర్థమైందా? మూడు కారణాలు చూపించాను ఇక్కడ మీకు. వేదోక్తై, ఎక్స్పౌండెడ్ ఇన్ వేదాస్. జపైశ్చ విత్ మటరింగ్ ఆఫ్ ప్రేయర్స్. దర్భైశ్చ విత్ దర్భా గ్రాస్. సుసమిత్కుశై విత్ ఫెగట్స్ అండ్ కుషా గ్రాస్. భూతాని ఆల్ బీయింగ్స్. తర్పయిత్వా, తర్పణ ఇచ్చాడు అన్ని భూతాలకి, పంచభూతాలకి. మనం ఉమ్. ఏమంటాం? యజ్ఞం ఎందుకు చేస్తామంటే దేవతలకు ఇస్తాం. దేవతలు అంటే పంచభూతాలని చెప్తాం మనం. పంచభూతాలకు మనం చేస్తాం యజ్ఞం అని, అవునా కదా? అవును సార్. అది. సో ఇప్పుడు మీరు ఇది తెలిసాక యూ కెనాట్ సే దట్ హీ హాస్ డన్ సంథింగ్ రాంగ్. యా. రెండు శ్లోకాలు నేను చూపించాను మీకు. అవును సార్. సో ప్యూర్. ఇప్పుడు ఆ చాగంటి కోటేశ్వరరావుని అడుగుతున్నా, క్లియర్గా అడుగుతున్నా. నేను ఇప్పుడు ఉమ్. డైరెక్ట్గా అడుగుతున్న ప్రశ్న. ఉమ్. మేధ్యం అంటే ఏమిటి? మేధ్యం చూడండి, మేధ్యం మీనింగ్స్ చూపిస్తా చూడండి శాస్త్రి గారు. ఎస్ సార్. తీసి పెట్టుకున్నా, సో దట్ యుల్ హ్యావ్. మీకు ఈ సాంస్క్రిట్ డిక్షన్ అందరికీ తెలుసు, సాంస్క్రిట్ ఆన్లైన్ది. ఓకేనా? అవును. అవును ఓకే. సార్. సో మేధ్య, ఇగో మేధ్య ఇక్కడ పెట్టాను. ఓకే. మేధ్య అవును. అంటే మీనింగ్ చూడండి సార్ శాస్త్రి గారు. మేధ్య, ఇది యా. ధ్యా. ఓకే, ఇది ధ్యా, ఇది ఒత్తుదా ఇది. ఓకే. యా. డెస్టినీ టు సాక్రిఫైస్. సరే, ఈ మామూలు మేధ్య. థిక్. థిక్ అంటే ఏంటి తెలుసా సార్ శాస్త్రి గారు? ఇట్ ఈస్ యానిమల్స్ థిక్ అంటారు, చర్మం. స్కిన్. స్కిన్ అదే. స్కిన్. మేధ్య ఫ్యాట్. ఫ్యాట్ అని ఇంకో అర్థం. అదే నేను చెప్పా కదా, ఏదైతే బొడ్డులోంచి వస్తుందో కస్తూరి అని. ఉమ్. మేధ్య కన్సిస్టెంట్ అని అర్థం. ఉమ్. మేధ్య బ్లాక్ కచ్ ట్రీ. మేధ్య ముంజా గ్రాస్ యూస్డ్ ఫర్ మేకింగ్ రూఫ్స్ అండ్ బాస్కెట్స్. మేధ్య వైజ్. వైజ్. అవును. ఓకే, ఇట్లా రకరకాల అర్థం ఉన్నాయి, కానీ మనకి ఈ మేధ్య కావాలి. ఈ అవును. మేధ్య కాదు, అవును. ఒత్తుదా కాదు. ఎందుకంటే చూపిస్తా చూడండి. ఇప్పుడు మీకు వాల్మీకి రామాయణంలో మేధ్య, మీకు ఇక్కడ మహారురం పతితం. ఓకే. వరాహం. ఓకే. ఆదాయ మేధ్యం, ఒత్తుదా ఉంది ఇక్కడ. ఓకే, ఈ ఒత్తుదాతోనే తీసుకోండి మీరు. ఓకేనా శాస్త్రి గారు? ఎస్ సార్. ఒత్తుదా, ఒత్తుదా వైజ్. ఓకే. మేధ్య విగరస్. మేధ్య స్ట్రాంగ్. మేధ్య ప్యూర్. ప్యూర్. అవును. అర్థమైంది శాస్త్రి గారు? సో ఈ అవును సార్. మేధ్య థిక్. సో ఇట్లా వచ్చి మీకు ఈ మేధ్య నాట్ డిఫైనింగ్. మేధ్య మైటీ, పర్టికులర్ వీన్, ఇంటెలిజెంట్, గోట్ అని ఇంకో అర్థం. గాల్ స్టోన్ ఆఫ్ ఎ కౌ.
ఫుల్ ఆఫ్ శాప్, చూసారా? ఫుల్ ఆఫ్ శాప్. ఉమ్, తర్వాత మేధ్య ఫ్రెష్, మేధ్య ఫ్రీ ఫ్రమ్ బ్లెమిష్, మేధ్య ఫిట్ ఫర్ సాక్రిఫైస్ ఆర్ అబ్లేషన్, మేధ్య క్లీన్, మేధ్య బార్లీ, మేధ్య హోలీ, మేధ్య సేకర్డ్. correct. సో అవును. ఈ అర్థాలు తీసుకుంటారు శాస్త్రి గారు. సో ఇప్పుడు మనం అడగవలసింది ఏంటంటే, చాగంటి కోటేశ్వరరావు గారిని కానీ ఏ పండితుడినన్నా మేధ్య ఉమ్. అంటే ప్యూర్ ఏమిటో చెప్పమనండి నాకు ఒక డీర్లో. మీకు అర్థమైందా శాస్త్రి గారు? అవును. సో అవును. వాట్ ఈస్ ద ప్యూర్ ఫార్మ్ వాట్ యుర్ టాకింగ్ అబౌట్? అవును. ఇంకో విషయం చెప్పిన శాస్త్రి గారు, అక్కడికి వెళ్ళి 4 మృగాల్ని చంపారు శాస్త్రి గారు. అవును. ప్లీజ్ ఇది ఇది బాగా గుర్తించండి శాస్త్రి గారు. మీరందరూ కూడా గుర్తించవలసింది ఏంటంటే, తతౌ తత్ర హత్వా చతురః మహామృగాన్, చాలా పెద్దవి. ఓకే, 4 చంపాడు సార్. 4 పోని ఈయన రాములు వారు తిన్నారు అనుకుందాం కాసేపు. 4 మృగాల్ని తింటారు సార్ ఎవరన్నా? బాగా మనిషా ఆకలేసింది. రాక్షసా? బాగా ఆకలేసింది అన్నారు అందుకే. బాగా ఆకలిస్తే 4 మృగాల్ని తినేంత కెపాసిటీ ఉంటుందా సార్ మనిషికి? ఎంత పెద్దవాడినన్నా పిలవండి సార్, ఎంత మాంసం తినేవాడినన్నా అమెరికాలోనే పిలవండి, రాక్షసుల్లాగా ఉన్న పెద్ద పెద్ద ఇంత లావున వస్తాలను పిలవండి, 4 డీర్లను తినగలగడేమో, ఇద్దరు కలిసి తినగలరేమో చూడండి, లేకపోతే ముగ్గురు కలిసి అన్న తినగలరేమో చూడండి. ఇంపాసిబుల్ అది. లేదు సార్, అవును. దాచిపెట్టుకుంటారు రేపు పొద్దునకి. రిఫ్రిజిరేటర్లు ఉన్నాయి, ఉమ్. సోనీవి లేకపోతే సిమ్సన్ రిఫ్రిజిరేటర్లు ఉన్నాయి ఇక్కడ, మీరు అవును. దాచిపెట్టుకుంటారు. వాళ్ళు ఊరూరు అవును. తిరుగుతున్నారు అడవిలో పడి, అవును. అవును. వనం వనం తిరుగుతున్నప్పుడు వాళ్ళు ఇలా ఎందుకు చేస్తారు శాస్త్రి గారు? అబ్బే, తప్పు కదా శాస్త్రి గారు? మహత్ పాపం సార్. మహాపాపం సార్ శాస్త్రి గారు. రాముల వారిని ఇంత నిందకి గురి చేయటం అంటే ఎంత పాపం శాస్త్రి గారు. సార్ నేను మీకు ఒక వీడియో పెడతాను సార్, నాకు రైట్స్ ఇస్తారా? తర్వాత ఇప్పుడు ఈ దీనిలో కన్ఫ్యూషన్ వద్దు మనకి. ఆహా, ఇది దీంట్లో కంటిన్యూయేషన్ అది. కంటిన్యూషన్ ఇంకో వీడియో చేద్దాం కావాలంటే, ఎందుకంటే ఇది ఇప్పటికే పెద్దదైంది. ఓకే. ఓకే. ఏ విషయం చెప్పబోతున్నారు చెప్పండి? ఇదే రాముల వారు మాంసం తిన్నారని. అదే ఎవరో చెప్తుంటారు సార్, నేను ఇప్పుడు దండం పెడతాను శాస్త్రి గారు. ఈ మామూలుతోని కాదు సార్, అతను అందుకనే మీకు చెప్తుంది. ఎవరన్నా చెప్పనివ్వండి, ఇప్పుడు నేను చెప్పిన దానికి మీ దగ్గర ఆ, సమాధానం ఉందా? నా దగ్గర లేదు, దీనికి లేదు పోనీ సమాధానం. ఎవరికన్నా పంపించండి. నేనేమంటే ఇది ఫ్రీ యూట్యూబ్లో అవైలబుల్ ఉంది. అవును. మీరు చాగంటి కోటేశ్వరరావు శిష్యులు కావచ్చు, సోమనాథ్ ఆలయం సంబంధించిన శిష్యులు కావచ్చు, ఎక్కడైనా శిష్యులు కావచ్చు, మీరు దీనికి అవును. సమాధానం చెప్పండి. వాట్ ఈస్ ద ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ఎ డీర్? అవును. అవును. మీరు ఇది తెలిస్తే కనుక చెప్పండి. మీకు తెలియదు పెట్టదు, యజ్ఞయాగాదులు చేసిన వాళ్ళు కాదు, ఇప్పుడు చేసేవాళ్ళు తప్పులు కూడా చేస్తున్నారు చాలామంది. అవును. ఎప్పుడు డీర్లోంచి తీసుకునేది ఆ మస్క్ తీసుకుంటాం అనమాట. అవును. సో దట్ ఈస్ కస్తూరి. ఆ కస్తూరిని యజ్ఞంలో వేస్తాం మనం. అవును. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. వాళ్ళు ఆ 4 మృగాలు ఎందుకు చంపారంటే వాళ్ళకి చర్మం కావాలి, చుట్టుకొని కావాలి. తిరగాలి మరి అడవుల్లో వాళ్ళు. అవును. సో అవును. అది తప్పు లేదు. కాబట్టి ఉమ్. మనం లెట్ అస్ నాట్ గో ఇన్ టు మోర్ డీటెయిల్స్ అండ్ మోర్ దిస్ థింగ్. నేను ఇప్పటికే చీల్చి చెండాడి చెప్తున్నాను నీకు అక్కడ. అవును. ఆయన రాముల వారు వేదైహి అంటే వేదంలోంచి ఉన్న మంత్రాలను తీసుకొని చెప్తున్నారు ఆయన. అవును. చదువుతున్నాడు గృహప్రవేశం చేసే ముందు. చదువుతున్నప్పుడు వేదమంత్ర సహితంగా తర్పణం ఇచ్చాడని చెప్తున్నాడు అక్కడ. అంటే అవును. యజ్ఞం చేశాడు ఆయన. అవును. చేసినప్పుడు వేదంలో ఎక్కడా కూడా మాంసం ఇవ్వమని ఎక్కడా ఒక్క పూచిక పుల్ల లేదు. అవును. అవును. అర్థమైందా శాస్త్రి గారు? అవును సార్. కాబట్టి మీరు అడిగిన 2 ప్రశ్నలు ఎవరైతే మీకు తెల్లాప్రగడ తెల్లాప్రగడ రామారావు ఆయన పేరేదో చెప్పారు మీరు? తెల్లా ఆయన పేరు, ఆ, ఆహా, ఆయన పేరు ఆ, ఒక్క నిమిషం. ఎందుకు నా యా, దగ్గర ఉంది. రామచంద్రరావు తల్లా ప్రగడ. రామచంద్రరావు తెల్లాప్రగడ అంతే కదా? అవును సార్. ఓకే, తల్లా ఎర్రా ప్రగడ, ప్రగడ ఉంది మన దగ్గర, ఆ, అక్కిన ప్రగడ అక్కిన ప్రగడ. ఉన్నది. సో అవును సార్. తెల్లా ప్రగడ. సో అవును సార్. ఈయనకి చెప్పండి, ఇగో దీనికి ఆన్సర్ కూడా పెట్టండి బాబు, ఇగో ఈ వీడియో చేసాం మీరు చూసుకోండి, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. మాంసైహి ప్లూరల్ ఫాము, సింగులర్ కాదు. అవును. నంబర్ 1. రకరకాల మాంసాలు వండాడు. రకరకాల మాంసాలు అంటే ఏమిటి? రకరకాలు ఉండాలి, ఒకటే ఉండకూడదు. అవును. ఓకే, అది కాదు. సింపుల్ స్టోరీ. ఓకే.
సో ఇదొకటి వేదైహి అని వేదం ప్రకారం చేశాడు. అవును. అవునా? సో అది చేసిన తర్వాత మీరు దానికి ఇంకా మీరు చెప్పకూడదు, తప్పు అవును. అవుతుంది. ఒకటి. అది కాకుండా అందులో కూడా ఇంకోటి చెప్పాను, తర్పణం ఇచ్చాడు. ఓకే. తర్పణం అంటే అవును. ఏంటో ఒకసారి చూపించాలి మీకు. పితృతర్పణం విన్నారు కదా శాస్త్రి గారు? అవును సార్. పితృతర్పణం విన్న వాళ్ళు ఇది కూడా వినాలి మీరు. ఇది కూడా వింటే కానీ మీకు బోధపడదు. ఇది చూపించాను కదా. ఇప్పుడు చూడండి, దీనిలో మహామృగా 4 మృగాలు చెప్పాడు కదా. ఆ పేర్లలో ఉమ్. మీకు ఈ 4 మృగాలు వేదంలో చూపిస్తాను నేను. రాముల అవును. వారు ఇక్కడ మామూలు మనిషి కాదు. సార్, ఇక్కడ మేదాన్లో ప్యూర్ పెట్టాడు కానీ పక్కన మీట్ అని పెట్టేశాడు. ఇది ఎక్కడి నుంచి తీసాడు ఈయన? ఎక్కడి నుంచి తీసుకోని నేను, ప్యూర్ మీట్ ఉండదు కదా శాస్త్రి గారు. అది ప్యూర్ నాకు మీట్ అర్థం ఏంటి? కాలేదు అదే. అదే తప్ప. సి వాళ్ళకి ఎట్లన్నా మీట్ని ఇరికించాలి అది. సో అది విశేషం. సరే, ఇందులో మీకు చతురహ మృగాన్ హత్వా, ఇది మేధ్యం త్వరితం. సరే, ఆదాయ ఏదైనా కళ్ళజోడు ఎక్కడ పెట్టాను, అక్కడెక్కడ పెట్టాను. ఇగో ఇక్కడ ఋష్యం ఉంది చూసారు శాస్త్రి గారు. ఉమ్. ఋష్యం, ఏ వైట్ ఫుటెడ్ మేల్ యాంటీలోప్. ఈ స్పెషల్ అండ్ దీనికి నెక్స్ట్ దానిలోనే ఇచ్చాను చూడండి. ఇగో ఋష్యో, ఋష్య, ఇది వేద మంత్రం, ఋగ్వేద మంత్రం 8, 4, 10వ మంత్రం ఇది. ఓకే, ఉమ్. 10. ఓకే, దానిలో ఋష్య శబ్దం వస్తుంది. వచ్చి ఉమ్. సోమపానం నుంచి వస్తుంది అనమాట. సోమం సో అంటే యజ్ఞయాగాదుల్లో దీని నుంచి తీసుకున్నవి తీసుకురావాలి అని చెప్తున్నాడు ఈ మంత్రంలో. దదిశేష. అవును. ఓకే. ఉమ్. సో ఇది కాకుండా ఇప్పుడు మీకు ఇంకోటి చూపిస్తాను. పితృతర్పణం, వావిళ్ళ నిఘంటు, 1949, వావిళ్ళ వారు రాసింది. ఓకే, సంస్కృత ఇదన్న నిఘంటు. సంస్కృతం విశేషణము అకారాంతము నపుంసకలింగం. నువ్వులు. ఉమ్. తర్పణంకి ఇచ్చేది నువ్వులు శాస్త్రి గారు. అవునవును. సో తర్పయిత్వా అని రాశాడు కదా అక్కడ. ఉమ్. మరి ఇప్పుడు అది మీకు అది చూసి చూపించా కదా మీకు అది. రాములు ఆ. వారు ఏది ఎక్కడుంది అది? ఇక్కడ తౌ తర్పయిత్వా, ఇక్కడ చూస్తున్నారు కదా. అవును. తర్పయిత్వా అన్నదానికి ఇక్కడ ఇచ్చారు కదా, మీనింగ్ కూడా చూసుకోండి ఇక్కడ. అక్కడ తర్పయిత్వ ఆఫ్టర్ ప్రొపీషియేటింగ్, అదే అవును. యజ్ఞం చేసిన తర్వాత అని అర్థం అనమాట. అవును సార్. అర్థమైందా శాస్త్రి గారు? సో అవును దేర్ సార్. ఫోర్ నువ్వులు ఇస్తారండి. మాంసం ఏంటి, నువ్వులు అవి. అవును. అది తెలియకుండా అంటే చెప్తున్నా కదా, ఏ మాత్రం సంస్కారం ఉన్నవాడు ఎవడైనా సార్, రామో విగ్రహవాన్ ధర్మ అని ధర్మ. ఒక్క మాట చెప్పిన తర్వాత నువ్వు అతను ధర్మం పాటించలేదు, క్షత్రియ ధర్మం పిచ్చిగా మాట్లాడద్దు. క్షత్రియ ధర్మము, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రుడు నలుగురు ఎవ్వరు మాంసం తినేవాళ్ళు కాదు. అవును. అవును. ఎవడైతే మాంసం తింటాడో వాడిని గెంటేశారు. వాడు పంచముడయ్యాడు. అవును. మీకు దానికి నేను ప్రూఫ్ ఇస్తాను. ఇది మీరందరూ కూడా ఈరోజు నేను వీడియో పరంగా చెప్తున్నాను. మీరు పాణిని అష్టాధ్యాయిలో దాని ప్రూఫ్ ఇచ్చాడు. అవును. ఎవరంటే, ఎవరి భోజనం చేసిన పళ్ళెము ఎంత క్లీన్ చేసినా వాసన వస్తోందంటే వాడు మాంసం తిన్నవాడు. ఓ. ఎస్. ఆ రోజుల్లో పళ్ళాలు కాకుండా వాళ్ళు పిడతల్లో తినేవాళ్ళు, వాటిలో ఆ, కుండ మట్టి మట్టి మట్టితో మట్టి చేసిన పాత్ర. పాత్రలో తినేవాళ్ళు కదా. అది మాంసం ఒకసారి అందులో వండి తింటే అది ఎంత కడిగినా వాసన వస్తుంది. ఆ. అది విశేషం. అలాంటి వాళ్ళని వాళ్ళు దూరంగా పెట్టేవాళ్ళు. ఉమ్. పనిని సూత్రాల్లో ఒకటి ఉంది అది. ఓ. సో ఇది విశేషం శాస్త్రి గారు. కాబట్టి ఈ రాముల వారిని మనం తప్పు పట్టడం అన్నది మహాఘోరమైన పాపము. ప్లీజ్ అందరు పండితులు కూడా కూర్చొని నిర్ణయించండి. ఎవడన్నా "ఆ, చంపాడు, ఇది చేశాడు, అది చేశాడు" అని రాస్తే, చంపాడు, దేని చంపాడు, తిన్నాడా, తిన్నాడని ఒక్క మాట ఉందా అక్కడ? అవును. అవును. ఉందా ఎగ్జాక్ట్లీ. శాస్త్రి గారు? నేను అదే అంటాను సార్. అది తిన్నాడని ఆకలిగా చెప్పాలి. ఉన్నప్పుడు నీళ్లు తాగాను అని చెప్పాడు ఆయన స్పష్టంగా. అంత ఆకలిగా ఉంటే ఆ. అక్కడ భోజనం, అంత భోజనం ఉంటే కూడా తినకుండా నీళ్లు తాగడం ఏంటి శాస్త్రి గారు, చెప్పండి మీరు. ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్లీ. నేను అంటే నేను అర్థం ఏంటి, ఆయన నిష్ఠాగరిష్ట దానిగా పీక్ అనమాట అది. ఆ. భక్ష్యాలు, భోజ్యాలు, పానీయాలు, లేహ్యాలు ఉంటే అవన్నీ వదిలిపెట్టి నేను కేవలం నీళ్లు తాగుతాను, నేను అడవిలో ఉన్న దుంపలు పళ్ళు మాత్రమే తింటాను, చీకటి పడిపోయింది, సంధ్యావందనం చేసుకున్నా, ఇక నేను రాత్రికి నీళ్లు మాత్రం తాగి పడుకుంటా అని పడుకున్నాడండి ఆయన. అట్లాంటి ఆయన్ని
ఇట్లా మీరు దుర్మార్గంగా చెప్పి క్షత్రియ ధర్మం అని చెప్పి మీరందరూ క్షత్రియులతో చుట్టుపక్కల ఉన్నారు, వాళ్ళతో మీరు స్నేహంగా ఉండాలి, వాళ్ళ నుంచి మీరు ఫలాలు పొందాలని చెప్పి అబద్ధాలు చెప్తారా? ఎగ్జాక్ట్లీ నా ఇది తప్పు శాస్త్రి గారు, చాలా తప్పు. ఎవరన్నా కల్పితాలు శ్లోకాలు వచ్చేస్తాయి. ఇప్పుడు ఏంటిది? 24వ చతుర్యుగంలో జరిగింది ఇది. ఇప్పుడు ఇది 28వ చతుర్యుగం. 4 చతుర్యుగాలు నడిచిపోయింది. అవును. దాదాపు 1.9 మిలియన్ ఇయర్స్ అయింది. ఉమ్, 1.7 to 1.9 మిలియన్ ఇయర్స్ అయింది ఈ లెక్కలు కడితే మనం. నాకు గుర్తులేదు కానీ అప్రాక్సిమేట్లీ అది. అన్ని దానిలో శ్లోకాలు నోటితో వస్తూ 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 ఎవడైనా కావాలని జోడించి పడేస్తే ఎవడేం చేస్తాడు దానికి? అవును. అవును. అప్పట్లో గురువులు స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళని పనిష్ చేసేవాళ్ళు. భోజరాజు కూడా ఒకసారి ఎవడో కవి ఇట్లనే కల్పించి రాస్తే వాడిని పిలిపించి ఎందుకు ఇట్లా రాసావంటే కొద్దిగా ఆశపడి రాశానంటే చేతులు నరికేయించేశాడు. ఇంకెవడు ఉమ్. ఇలాంటి పని చేయకూడదని. సార్ మీరు నాకు ఒకటి చెప్పండి. ఇది ఈ ఆ రోజు యుగ ధర్మాన్ని బట్టి రాముల వారు తిని ఉండొచ్చా? ఏ యుగంలోన్నా ధర్మం ఒకటే, అదే వేదం. ఆ, ధర్మము యు- అంటే వేదం శాస్త్రి గారు. యుగానికి ధర్మము అంటే వేదం కాదు అని చెప్పేవాడు పండితుడు కాదు. ఉమ్, ధర్మము అంటే వేదం. వేదమే ధర్మము, ధర్మమే వేదము. రామో విగ్రహాన్ ధర్మ. ధర్మ అది నేను అది చెప్పి చెప్పి అలసిపోతున్నాను సార్. మీరు అలిసిపోయినా సరే వాడు చెవుల్లో వాడికి గూడు కట్టుకొని చెప్పాలి మనం. ఎందుకంటే మాంసం తినమరిగేశారు. నేను చెప్తా ఎగ్జాక్ట్లీ. శాస్త్రి గారు, సింపుల్ చెప్తాను. ఒక డయాబెటిక్ పేషెంట్ ఉంటాడు. వాడిని నువ్వు పంచదార తినకూడదు, స్వీట్ తినకూడదు, తప్పు అని చెప్పారనుకోండి, వాడికి పాపం బాధగా ఉంటుంది. కృషిస్తాడు, అయ్యో తినలేకపోతున్నా అని బాధపడుతుంటాడు. అలాంటి సమయంలో ఏదో ఒకడు యూట్యూబ్లో పెడతాడు, మీరు స్వీట్లు ఎన్నన్నా తినండి, పొద్దున్న లేచి ఒక అల్లం ముక్క కొరకండి చాలు అన్నాడు అనుకోండి, పటామని వెళ్తాడు. అవునా కాదా శాస్త్రి గారు? అవును. అవును. అంత వీక్ సార్ మనిషి. అవును. అంత వీక్ మనిషి, అవసరం వాడికి దొరికింది ఉండే ఒక ఛాన్స్, దాన్ని పట్టేసుకుంటాడు. అవును. మీకు అర్థమైందా? అవును. కాబట్టి అవును. అందరూ తప్పులు చేయడం కోసం రాముని అడ్డు పెట్టుకున్నారు. ఎలా అయితే నీ మాట ఏమైనా వేదవాక్క అంటారు. అవును. వేదవాక్ అంత కరెక్ట్ అనమాట. సో ఈ మాట అవును. అయినా వేదవాక్ అంట. అట్లనే రాములు వారే తిన్నారు, మనమెంతు రాముల వారు క్షత్రియులు తినొచ్చుట పైగా తినచ్చుట. మరి. అదే చెప్తా. అది ఆ చెప్పిన బ్రాహ్మడు తప్పు, అవును. ఆ చెప్పిన క్షత్రియుడు తప్పు, ఆ చెప్పిన వైశ్యుడు తప్పు, ఆ చెప్పిన శూద్రుడు తప్పే. ఎవ్వడు ఏం అవును. చెప్పినా ఇది తప్పు. వేదమే ధర్మము, ధర్మమే వేదము. వేదంలో ఎక్కడ మాంసం తినమని చెప్పలేదు, పైగా దాన్ని ఖండించారు. అవును. యజ్ఞ అవును. యాగాదులు ఎప్పుడూ మాంసం వాడమని చెప్పలేదు ఎక్కడ కూడా. అవును. అవును. అశ్వమేధ యజ్ఞం అంటే, అశ్వమేధం అంటే చంపేయటమా? ఎవడన్నా బుద్ధున్న వాడు చెప్తాడా అది అసలు? ఎగ్జాక్ట్లీ. ఛీ, 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 ఛీ. సరే, ఎనీహౌ దాని నుంచి మళ్ళీ ఒక టాపిక్ ఉంటుంది. యా. మీకు ఈ రెండు శ్లోకాలకు అర్థాలు తెలిసిపోయినాయి కదా శాస్త్రి గారు? బాగా తెలిసింది సార్. బాగా ఆవేశం వచ్చేసి బీపీ పెరిగిపోతుంది, ఏం చేయాలో అర్థమైతే. అవును. ఎస్ సార్. ఉంటా శాస్త్రి గారు, ధన్యవాదాలు. ఓకే సార్. ఓ ఓ